డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాప్ 2026లో అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. 100% చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం ఐఐటి రూర్కీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారమ్మా ఈ కాప్ 2026. మరి దీని యొక్క రౌండ్ డేట్స్ ఎప్పుడు ఎంటెక్ సీట్ అలాట్మెంట్ వస్తుందో చూద్దాం. ఒకసారి ఎంటెక్ ఈ వీడియోలో జస్ట్ మనం స్టూడెంట్స్ని జస్ట్ రిమైండ్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ క్యాండిడేట్స్, షెడ్యూల్ మెయిన్ రౌండ్స్ ఆఫ్ ఆఫర్స్. మీకు మే 11వ తారీఖు నుంచి రౌండ్ 1 వస్తుందమ్మ. మే 11వ తారీఖున రౌండ్ 1 వస్తుంది. మీకు మే 11 నుంచి మే 13వ తారీఖులోపు రౌండ్ 1. ఈ రౌండ్ 1 మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు, ఇక్కడ రిటైన్ చేయొచ్చు, వెయిట్ చేయొచ్చు, మళ్ళీ వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్స్ జాగ్రత్తగా. సపోజ్ కొంతమంది ఈ రౌండ్ 1 ఈ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారంటే, సపోజ్ సీటు పెట్టుకోవాలా, మళ్ళీ వేరే చోట మళ్ళీ ట్రై చేయాలి. సపోజ్ నాకు ఐఐసి బెంగళూరు వచ్చింది, నాకు ఐఐటి బాంబే కోసం చూస్తున్నాను. ఇక్కడ వెయిట్ కూడా చేయొచ్చు, వెయిట్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు. మీరు రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రిజెక్ట్ కూడా ఉంటుంది, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ జాయిన్ ఇన్ ఐఐసి బెంగళూరు, ఐఐటి బాంబే, ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి రౌండ్ 2 మే 17 వచ్చేసింది. ఇక్కడ కూడా 3 ఎస్లు ఉంటాయి. ఈ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. యాక్సెప్ట్, ఫ్రీజు, రిజెక్ట్, వెయిట్, ఎస్. తర్వాత రౌండ్ 3లో కూడా మరి మే 24 నుంచి 27 వరకు రౌండ్ 3 వస్తుంది. ఇక్కడ ఎస్, కానీ ఇక్కడ ఎస్ నో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్ చూసినట్టయితే ఎస్ నో అంటే నో రిటైన్ వెయిట్ అవైలబుల్ 3 థర్డ్ టైమ్ ఇఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ రిటైన్ వెయిట్. అంటే రిటైన్ వెయిట్ అనేది ప్రతిసారి ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2లోనే పనిచేస్తుంది. తర్వాత రిటైన్ వెయిట్ అనేది ఎస్ అనేది లేదు. ఇక్కడ రౌండ్ 3, 4 ఇక్కడ నో అనేది లేదు. మళ్ళీ చూసారు, ఇక్కడ రౌండ్ 3 నుంచి రౌండ్ 4 వరకు ఎస్ అయినా నో అయినా పెట్టవచ్చు. ఇక్కడ నో అంటే మరి కండిషన్ ఇచ్చారు, నో రిటైన్ వెయిట్ అవైలబుల్ ఫర్ ద థర్డ్ టైమ్ ఇఫ్ క్యాండిడేట్ సెలెక్ట్ రిటైన్ వెయిట్ ఆన్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ సేమ్ ప్రోగ్రామ్ ఆఫర్ ట్వైస్ ఇన్ 2 ప్రీవియస్ రౌండ్స్. ప్రీవియస్ రౌండ్స్లో సేమ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వాళ్ళు నో అని పెట్టవచ్చు. నో అని ఎందుకు పెట్టాలి? సేమ్ ప్రోగ్రామ్ వాడికి వచ్చిందనుకో నో అని పెట్టాలి, నాకు వద్దని. తర్వాత రౌండ్ 1 నుంచి 4 వరకు యూ మే చూజ్ అమాంగ్ యాక్సెప్ట్ ఆర్ ఫ్రీజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రౌండ్ 1 నుంచి 4 వరకు, ఈ రౌండ్ 4 వరకు యూ మే చూజ్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీజ్ చేసుకుని నాకు ఐ డోంట్ వాంట్ చేయను, నాకు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది, ఎంటెక్ సీటు, అది నాకు సరిపోతుంది అనుకోవచ్చు. తర్వాత రిటైన్ వెయిట్ రౌండ్ 4లో ఇక్కడ రిటైన్ వెయిట్, రిటైన్ వెయిట్ కెనాట్ బి సెలెక్టెడ్ మోర్ దెన్ ట్వైస్ ఫర్ ద సేమ్ ఆఫర్ని కెనాట్ బి సెలెక్టెడ్. ఇది కొంచెం స్టూడెంట్స్ కొంచెం అర్థం చేసుకుంటానికి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం 1-2 సార్లు చూడండి. మీరు దీనిలోకి వెళ్ళేసి ఈ యొక్క బ్రోచర్లో ఉంది, ఈ బ్రోచర్లో అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా. తర్వాత రౌండ్ 5 మనకి ఎప్పుడు జూన్ 5 నుంచి జూన్ 10 వరకు ఎస్ నో. ఇక్కడ మరి ఎక్కువ రౌండ్లు అయిపోయేసరికి రిటైన్ చేయలేమమ్మా, రిటైన్ చేయడానికి వీలు లేదు. రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ నాకు వద్దు సీటు, ఐ డోంట్ వాంట్ దిస్ సీట్ అని రిజెక్ట్ చేయొచ్చు. కానీ రిటైన్ వెయిట్ కావాల్సిన సీటుని మళ్ళీ తెచ్చుకోవటం అలాంటివి ఏమి ఉండదు. ఇక్కడ రౌండ్ 5 చూడండి. ఇక్కడ రౌండ్ 5 ఈజ్ అ డెసిసివ్ రౌండ్. అంటే ఇది డెసిసివ్ రౌండ్ వేర్ యూ కెన్ ఓన్లీ చూస్ బిట్వీన్ యాక్సెప్ట్, ఫ్రీజ్, రిజెక్ట్. డెసిషన్ యాక్సెప్ట్, యాక్సెప్ట్ అయినా ఫ్రీజ్ చేయొచ్చు అండ్ రిజెక్ట్ చేయొచ్చు మీరు ఈ రౌండ్ 5లో. గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం చూసుకొని 1-2-3 సార్లు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి స్టూడెంట్స్. అదేవిధంగా టేబుల్ రౌండ్ 6, 7 మొత్తం మనకు 10 రౌండ్లు ఉంటాయి కదా. ఈ 6వ రౌండ్ నుంచి జస్ట్ యాక్సెప్ట్ చేయటమేనమ్మా, యాక్సెప్ట్, రిజెక్ట్. 6వ రౌండ్ నుంచి చూడండి, ఇక్కడ రిటైన్ వెయిట్ లేదు. ఇక్కడ రిటైన్ చేయటం వెయిట్ లేదు. రిటైన్ వెయిట్ ఎప్పుడు వరకు ఉంది మనకి? రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు ఉంది రిటైన్ వెయిట్. ఇక్కడ రౌండ్ 6 నుంచి రౌండ్ 10 వరకు అసలు సీట్లే ఉండవు. ఇక్కడ నో మోర్ సీట్స్ ఉండవు. చాలా డౌట్స్. ఇక్కడ నో సీట్స్, చాలా లక్. మనకి రౌండ్ 6, 7, 8 అయిన తర్వాత లక్ ఉంటే వస్తుంది సీటు, లేకపోతే లేదు. రౌండ్ 6 ఎప్పటి నుంచి? జూన్ 13 నుంచి జూన్ 17 వరకు. మీకు సీట్ వచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత నాకు వద్దు అనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రిటైన్ లేదు. తర్వాత రౌండ్ 7 జూన్ 20 నుంచి జూన్ 23కి వస్తుంది. ఈ మధ్యలో ఈ ప్రాంతంలో వస్తుంది.
అంటే ఆ డ్యూరేషను. తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. తర్వాత రౌండ్ 8 జూన్ 27 నుంచి జూలై 01 ఎస్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. తర్వాత రౌండ్ 9 మరి జూలై 3 నుంచి జూలై 5 వరకు యాక్సెప్ట్ చేయొచ్చు, మరి రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇదంతా లేదు, ఇక్కడ ఈ స్టోరీ లేదు. ఇక్కడ రౌండ్ 10 జూలై 10 నుంచి జూలై 9 వరకు మరి ఎస్ నుంచి మొత్తము 10 రౌండ్లు. నాకు తెలిసి ఓవరాల్గా రౌండ్ 1 నుంచి రౌండ్ 5కి అడ్మిషన్స్ అయిపోతాయి, ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతాయి ఎంటెక్ అడ్మిషన్స్. కాకపోతే ఏంటంటే ఈ రౌండ్ 6 నుంచి రౌండ్ ఏదైనా మిరాకిల్ జరిగితే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. కానీ మరి ఆల్మోస్ట్ ఆల్ 90% సీట్స్ ఇక్కడ అయిపోతాయి స్టూడెంట్స్కి. ఇక్కడ 90% సీట్స్ రౌండ్ 1 నుంచి రౌండ్ 5. ఇక 10% మాత్రమే ఈ యొక్క రౌండ్ 6 నుంచి రౌండ్ ఒక 10% స్కోప్ ఉంటుంది మనకు, అంతే. ఇది స్టూడెంట్స్ రౌండ్ 6 and 10 రిటైర్డ్ ఇండిపెండెంట్ డేష్. వీ క్యాండిడేట్ కెన్ హ్యావ్ యాక్సెప్ట్, ఫ్రీజ్, రిజెక్ట్ ఆప్షన్స్. ప్లీజ్ రెఫర్ ద ఫ్లో చార్ట్ ఇన్ ద ప్రొవైడెడ్ లింక్ ఫర్ మోర్ డీటెయిల్గా కావాలంటే ఇక్కడ రౌండ్ 1, ఆఫర్ 1 ఇవన్నీ ఇచ్చారమ్మా. తీరిగ్గా చదువుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ అందరికీ కూడా మన మెంటర్షిప్ చేయని వాళ్ళందరికీ కూడా ఈ షీట్ పంపించడం అయితే జరిగింది. మరి ఫస్ట్ ఐఏఎస్సి బెంగళూరు అయిపోయిందమ్మా. మరి బాంబే కూడా అయిపోయింది. 16వ తారీఖున విత్ లేట్ ఫీజుతో ఉంది. 16వ తారీఖు వరకు. 10వ తారీఖు యాక్చువల్ డేట్ అయితే అయిపోయింది, 2 అయిపోయినాయి. తర్వాత 3వ తారీఖు 3 ఢిల్లీ కూడా అయిపోయింది, 3 అయిపోయింది. 4 13 ఇది 13 కాన్పూర్ అయిపోయింది. 4 ఐఐటీలు అయిపోయినాయి ఇప్పటి వరకు. 4 తర్వాత 5 గౌహతి ఐఐటి అయిపోయింది. 14 బెనారస్ హిందూ యూనివర్సిటీ అయిపోయింది. 14 15 16 ఈరోజు వరకు ఉంది. 14 అయిపోయింది. తర్వాత ఇంకా కొన్ని ఐఐటీలు సగం అయిపోయింది. 14 15 5 మరి జమ్మూ ఐఐటి కూడా అయిపోయిందమ్మా. జమ్మూ ఐఐటి అయిపోయింది. 5-6 ఐఐటీలు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. 5-6 ఐఐటీలు అయిపోయినాయి. రిమైనింగ్ ఒక కొన్ని మాత్రం ఉంది. గోవా ఉంది, బిలాయ్ ఉంది, ధార్వాడ్ ఉంది. స్టూడెంట్స్ ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. పాట్నా ఉంది, జోధ్పూర్ ఇలా ఉండటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ రూర్కీ ఉంది, మెడ్రాస్ ఉంది. మెడ్రాస్ మనకి 27 వరకు ఉంది. హైదరాబాద్ ఇంకా మరి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకుని ఇంకా 17వ తారీఖు వరకు ఉందమ్మ, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అప్లై చేసుకుని నిన్న ఒక స్టూడెంట్ మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్ అమ్మాయి నిన్న మరి ఐఐటి బెనారస్ యూనివర్సిటీ అప్లై చేసే ముందు లింక్ అయితే కట్ అయిపోయింది. ఆ అమ్మాయి తను మనీ అయితే డిడక్ట్ అయినాయి అంట, కానీ మరి అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందో లేదో మరి తెలియదు. అందుకని 1 day బిఫోర్ చేసుకోండి స్టూడెంట్స్. సపోజు నేను ఇప్పుడు ఐఐటి ఇక్కడ 17వ తారీఖు ఉంది కదా, 15వ తారీఖు ఉంది. ఇక్కడ చూడండి కొంతమంది 15 ఉంది. 15 మనకి ఏముంది, రోపర్ ఉంది, జోధ్పూర్ ఉంది. జోధ్పూర్ 14నే అప్లై చేసుకోండి. 15 అప్లై చేసుకుంటే వాళ్ళు లింక్ క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల తనకి అమ్మాయికి డబ్బులు పోయినాయి, ఫీజు కట్టింది, కానీ మరి అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా తెలియదు, కానీ మరి తెలియట్లేదు, మరి అడగాలి. మరి అందుకనే ఒక 1 day బిఫోర్, సపోజ్ నువ్వు బాంబే అప్లై చేసుకుని 1 day బిఫోర్ అప్లై చేసుకోండి. ఆ రోజుని అప్లై చేసుకుంటే లింక్ పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు మనీ పోతుంది, అవసరం తర్వాత వాళ్ళని మరి కాంటాక్ట్ అవ్వటం, ఇవన్నీ కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న విషయాలు. మరి స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలని మరి మీకు కోరికుంటే మరి నాకు వాట్సాప్ నంబర్ ఇది. మీ యొక్క అనవసరంగా మీరు వేస్ట్ మరి త్వరలోనే ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో మనకి CCMT వచ్చేస్తుంది. CCMT సెంట్రలైజ్డ్ ఎంటెక్ కౌన్సిలింగ్ వస్తుంది. దీనికి మెంటర్షిప్ ఫీజు ఇది. ఎవరైనా ఐఐటీస్కి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఇంకా ఐఐటీస్ ఒక 10, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 అయిపోయినాయి, ఇంకా 15 దాకా ఉంది. మరి టైం ఉంది, డేట్ ఉంది, నో ప్రాబ్లం. ఎంటెక్ అడ్మిషన్ నోటి వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాను. మరి ఇది మన QR కోడ్. మరి ఎవరైనా ఇంకా రాకపోతే ఇప్పటికైనా మనసు మార్చుకుని, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్ నాకు కాల్ చేసి మా అబ్బాయి వింటలేదండి, ఎంటెక్ చేయమంటే డైరెక్ట్ ఏదో జాబ్ చేస్తానని ఏదో అంటున్నారు. మీరు డిస్కస్ చేసుకుని నా దగ్గరికి రండి. మరి మళ్ళీ నాకు చెప్పి ఇప్పుడు మరి నాకు చెప్పి నేను కన్విన్స్ చేయలేను కదా, ఐ కాంట్ కన్విన్స్. మీరు స్టూడెంట్స్ని కన్విన్స్ చేసుకుని పేరెంట్స్ అయిన వాళ్ళు నా దగ్గరికి వస్తే మనం ఏదన్నా హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మనకి CCMT ఈ సంవత్సరం ఏంటంటే అగర్తాల వాళ్ళు కండక్ట్ చేస్తున్నారమ్మా. NIT అగర్తాల వాళ్ళు
మరి CCMTని ఈ సంవత్సరం కండక్ట్ చేస్తారు. మరి స్టూడెంట్ మనకి CCMT NIT అగర్తల CCMTకి సంబంధించిన మొత్తం కట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంది. మొత్తం ఇది సింగిల్ విండో ప్లాట్ఫామ్ అనమాట. మరి IIT సీటు NITలో కానీ IIITలో కానీ CFTలో కానీ సీట్లు రావాలంటే ఈ సింగిల్ విండో ప్లాట్ఫామ్ అన్ని బ్రాంచెస్ ఇన్స్ట్రుమెంటేషన్, ECE, EEE, CSE, డేటా సైన్స్ మొత్తం కూడా బయోటెక్, మెకానికల్, సివిల్ మొత్తం దీనికి సంబంధించిన అప్డేట్ కట్ ఆఫ్ డీటెయిల్స్ మన దగ్గర ఉండి ప్రతి ఒక్కరు ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటే వాళ్ళకి PDF రూపంలో పంపించడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.